హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషాలత డైరీస్. ఈరోజు ఈ వీడియోలో మనం కొత్త రోలు ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందామండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. శుభ్రం చేసుకోవడానికి కావాల్సినవి చూద్దాం. బియ్యం 1 కప్పు తీసుకోవాలి. 2 గంటలు నానబెట్టిన బియ్యం తీసుకోవాలి. ఏదైనా వంట పాత్రలు కడిగే లిక్విడ్ ఒకటి తీసుకోవాలండి. ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. ఈ 1 కప్పు బియ్యాన్ని కొత్త రోలులో వేయాలండి. వేసిన తర్వాత మనము కాసేపు దాన్ని రుబ్బుకోవాలండి. నీట్గా రుబ్బుకోవాలండి. అవి బియ్యం బరకగా అయ్యే వరకు రుబ్బుకుంటూ ఉండాలి. బియ్యం 10 నిమిషాల పాటు రుబ్బుకోవాలండి. అప్పుడే ఆ రోలుకు ఉన్న ఆ మట్టి అంతా ఆ బియ్యంలోకి వెళ్ళిపోతుంది. ఇలా రోలుకున్న మట్టి అంతా బియ్యానికి అంటుకునే వరకు దీన్ని రుబ్బుకోవాలండి. తర్వాత ఈ బియ్యాన్ని సపరేట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనము నానబెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో వేసుకొని మళ్ళీ చక్కగా రుబ్బుకోవాలండి. కంప్లీట్గా నీట్గా రుబ్బుకోవాలండి. సరౌండింగ్స్ అంతా అయ్యేలా రుబ్బుకోవాలి. ఇవి కూడా బరకగా అయ్యే వరకు రుబ్బుకోవాలి. ఈ నానబెట్టిన బియ్యాన్ని కూడా ఒక 10 నిమిషాల వరకు రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అన్ని తీసేసి రుబ్బుకోవాలి. ఇప్పుడు ఆ రుబ్బుకున్న బియ్యంతో ఆ రోల్ని రెండింటిని నీట్గా మనం రబ్ చేసుకోవాలండి. మురికంతా పోయేలాగా రబ్ చేసుకోవాలి. ఇలా నీట్గా రబ్ చేసుకుంటేనే రోలుకున్న మట్టి అంతా వెళ్ళిపోతుందండి. దాదాపు ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఇలా శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత వంట పాత్రలు కడిగే లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఆ లిక్విడ్ మీరు ఏదైతే యూజ్ చేస్తారో ఆ లిక్విడ్తో మనము రోకల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో మొత్తం శుభ్రం చేసుకోవాలి. రోకలు 2 నీళ్ళతో శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిసేపు గాలికి ఆరబెట్టిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం వంట నూనె కానీ కొబ్బరి నూనె కానీ తీసుకొని ఈ రోకలకి కంప్లీట్గా పట్టించాలి. ఇలా పట్టించడం వల్ల రోల్ అనేది కలర్ చేంజ్ అవుతుందండి. ఈ విధంగా రోకల్ని శుభ్రం చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉషాలత డైరీస్. థ్యాంక్ యూ అండి.